ప్రతి ఒక్కళ్ళు ట్రాన్సాక్షన్స్ డిజిటల్‌గానే చేస్తున్నారు, ఆన్‌లైన్‌గా చేస్తున్నారు అన్నప్పుడు హియర్ కమ్స్ ద రోల్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. బట్ మినిమమ్ నాలెడ్జ్ కూడా చాలా మందికి లేదు. ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి, ఎంత ఇన్‌కమ్ వచ్చిన వాళ్ళు ఫైల్ చేసుకోవాలి, అసలు ఇన్‌కమ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఫైల్ చేసుకుంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని. సో, కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఐటీ రిటర్న్స్ ఫైల్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి మినిమం 2.5 lakhs ఇన్కమ్ ఉండాలి ఇయర్లీ. అంటే మంత్లీ యావరేజ్ గా 20,000 కన్నా ఎక్కువ ఉంటే యువర్ లైబుల్ టు ఫైల్ ఐటీఆర్. ఎలిజిబుల్. నాట్ ఎలిజిబుల్, యువర్ లయబుల్. లైబుల్. యూ హావ్ టు డూ యూ ఇట్. హ్యావ్ టు డూ ఇట్. ఆ! నాట్ ఎలిజిబుల్, యూ హ్యావ్ టు యూ డూ హావ్ ఇట్. టు డూ ఇట్. నువ్వు లెక్క చెప్పడానికి. ఓకే. కాకపోతే ఏంటంటే మనకి ఫైనాన్స్ యాక్ట్ 5 లక్షల లోపు మనకి ట్యాక్స్ లేదు ఈ రోజు డేట్ లో. లేకపోయినా కానీ రిటర్న్ ఫైల్ చేయాలి. రూల్ 2.5 లక్షలు దాటితే. ఓకే. అయితే నేను కమింగ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ రాబోతుంది. 10 లక్షల లోపు ట్యాక్స్ లేదు, 5 లక్షల లోపు ఉంటే రిటర్న్ కూడా ఫైల్ చేయక్కర్లేదు అనే మైండ్ సెట్ కి వస్తుంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఫైల్ చేయడం వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి.